నేను మీ శోభ. హాకీ పోటీలను ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. హాకీ ఛాంపియన్షిప్ ను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. పాత్రుడు వలస స్టేడియంలో జరిగిన ఈ జిల్లా స్థాయి హాకీ పోటీలకు హాజరైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం దక్కుతుందన్నారు. పోటీల్లో చక్కగా రాణించి తదుపరి దశల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. సమున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. క్రీడాకారిణులకు శిక్షణ ఇచ్చిన కోచ్లను మంత్రి ధర్మాన అభినందించారు. ఇచ్చాపురంలో ఆదివారం నాడు జరగబోయే లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఆదివారం నాడు జరగబోయే నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని అరికట్టడానికి తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతుందని, కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విఫలమైనటువంటి ఒక యంత్రాంగం, ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ శంఖారావం కార్యక్రమం అనేది ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో జరగబోతుంది. మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి 9 గంటల నుంచి దాదాపు 11:30 వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్యాడర్ అందరూ, ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ, ఇంపార్టెంట్ లీడర్స్ కానీ, పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇచ్చాపురం సెంటిమెంటల్గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయటం జరిగింది. అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఏది ఏమైనా రేపు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తామనే ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా క్యాడర్ని ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహపరచడానికి, క్యాడర్కి ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకం ఏదైతే ఉందో ఆ సూపర్ 6 పథకాల విషయంలో కానీ, ప్రజలకి ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది. మరి దీనికి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులను కూడా మరి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. మీ అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఈరోజు అసెంబ్లీ కూడా మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా చేయడం జరిగింది. మరి ఆ అసెంబ్లీ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా చైతన్యపరచడానికి ఈ శంఖారావం అనే కార్యక్రమం ఇచ్చాపురంలో మొదలుపెట్టి ఏ నియోజకవర్గాలు అయితే తన పాదయాత్రలో ఆయన టచ్ చేయలేకపోయారో ఆ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం. ఏర్పాట్లు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు క్యాడర్ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా శనివారం కొండములగాం గ్రామంలో పర్యటించిన యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్.
కమలం అనే నినాదంతో కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వరరావు సూచనలతో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ కొండమూలగం గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కొంచాడ అప్పలనాయుడు, సీనియర్ నాయకులు కాయిత్ రమణ, అడపా సూర్యారావు తదితరులు పాల్గొని కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనం కల్పించడమే వికసిత భారత సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర క్షేత్ర ప్రచార అధికారి బి తారక ప్రసాద్ అన్నారు. సమాజంలోని వివిధ వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి చేర్చడమే వికసిత భారత సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి బి తారక ప్రసాద్ అన్నారు. నేడు బూర్జ మండలం కొల్లివలసలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర మరియు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చైతన్యపరచడం, అర్హులై ఉండి పథకాలు పొందలేని వారిని గ్రామాల్లో జరిగే యాత్ర సందర్భంగా గుర్తించి వారికి ఆయా పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివాస్ సందర్భంగా భగవాన్ బిర్సా జన్మస్థలమైన జార్ఖండ్ లోని ఖుంటి నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు అభివృద్ది మరియు సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస బ్యాంక్ రీజనల్ మేనేజర్ బి రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. స్థానిక ఆరోగ్య అధికారిని రమ్యశ్రీ నులిపురుగుల నివారణ కోసం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, వైద్య శిబిరం, పౌష్టికాహార ప్రదర్శన, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాసరచన, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ రామకృష్ణ, ఎంపీపీ ప్రతినిధి నాగేశ్వరరావు, గుమ్మడి రాంబాబు, ఎంపీటీసీ బూర్ శ్రీరామ్మూర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలంలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు ఆదేశాలతో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు సూచనలతో లావేరు మండలంలో బీజేపీ అధ్యక్షులు పిన్నిటి రమణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన బూత్ కమిటీ సభ్యులతో ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. శుక్రవారం నుండి శనివారం వరకు పల్లె నిద్రలో భాగంగా ఆ పంచాయతీలోనే బస చేసి లావేరు మండలంలో బూత్ కమిటీ అధ్యక్షులను, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలను కలిసి వారితో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ది పనులను, రైతులను, విద్యార్థులను, వ్యాపారులను, కూలీలను, పార్టీ సీనియర్ నాయకులను కలిసి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ది కార్యక్రమాలు సమీక్షించారు. అలాగే నూతన ఓటర్ లిస్టు తప్పొప్పులు పరిశీలించి పల్లెపల్లెకి బీజేపీ, గడప గడపకు కమలం, ఇంటింటికి మోడీ సందేశం, గ్రామం అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుంది అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో లావేరు మండల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నేత జరుగుల శంకర్ పై దాడి. ఎచ్చెర్ల మండల వైస్ ఎంపీపీ ప్రతినిధి, వైసీపీ నేత జరుగుల శంకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. తన వాహనంపై వస్తున్న జరుగుల శంకర్ ను ఎచ్చెర్ల సమీపంలోని IIIT వద్ద తోవకాసి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ ను చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పంచాయతీ నందు పంచాయతీ నిధులు 6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులందు నాణ్యత మరియు పరిమాణాన్ని ఖచ్చితంగా పాటించాలని గుత్తేదారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోన సూర్యారావు, వైసీపీ నాయకులు నేతింటి సత్యనారాయణ, ఫరీద్పేట వైస్ ప్రెసిడెంట్ సత్తారు గోపి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.